పోయింది. వాణిజ్య పంటల కేంద్రం కాకుండా చేసిర్రు. ఏ లక్ష్యాలతోటి అనేక మంది విద్యార్థులు వాళ్ళ జీవిత కాలంలో అపురూపమైనటువంటి సమయాన్ని కేటాయించి ఉద్యమం కోసము వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని కొంతమంది త్యాగం చేస్తే, చదువుని త్యాగం చేస్తే, ఇంకొంతమంది ప్రాణాలని త్యాగం చేస్తే ఎందుకోసం చేసిరు? ఆ లక్ష్యాలు నెరవేరాలి కదా తెలంగాణలో పట. అవి నెరవేర్తలేవు కాబట్టి ఇంకా మనం ఆ వాదాన్ని పట్టుకుంటున్నాం తప్పించి ప్రాంతాల మధ్య విద్వేషాలని చెప్పి మాట్లాడదు. అరే మీ ప్రాంత పోళ్లకు చదువు రాదురా, మీ ప్రాంత పోళ్లకు చదువు లేదు, మీకు ఉద్యోగాలు రావు కాబట్టి మేము చేస్తున్నామరా అని చెప్పి నన్ను ట్రోల్ చేసుకుంటా నిన్న అంటున్నారు కదా, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది మేము. ఆ ప్రాంతపు అస్తిత్వము మీద ఎవడన్నా దెబ్బ కొడితే బరాబర్ మేము ఖచ్చితంగా మనం కొట్లాడతాం, మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దాంట్లో ఎటువంటి మీమాంస లేదు. కాకపోతే నేను ఒకటి చూపెడతా, మీ కెమెరా కనబడుతుందా? మీ యువత బుర్రలేక తాగి తిరుగుతా అంటే, నేను ఈ ఫోటో తర్వాత ఎడిటింగ్లో మీరు వేసుకోండి పంపిస్తాను. మీ యువత బుర్రలేక తాగి తిరుగుతా అంటే ఉద్యోగాలు మేము చేస్తామరా అని చెప్పి నేను మాట్లాడినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా అంటే ఆ వీడియోని ట్రోల్ చేసిరు. ఇప్పుడు ఎవడు ప్రాంతాల మధ్య మీ యువత అని చెప్పి కింద తెలంగాణ యువత ఏలుముద్రగాలట. వాళ్ళ అహంకారం చూడుర్రి. ఎవడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది? ఎవడు ప్రాంతం మీద వివక్ష చూపెట్టేది? వీళ్ళు కాదా? ఈ జన సైనికులు కాదా? ఈ టీడీపీ వాళ్ళు కాదా? ఈ పార్టీల చెంచాగాళ్ళు కాదా? బానిసలు కాదా? మరి ఆవేశం రాదా అన్న? ఎందుకు ప్రతిఘటించమన్నా? ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి బుద్ధి ఉన్నది ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్టీలో ఉన్నటువంటి బానిసలకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళకున్నది. వాళ్ళు ఉండి అంత అహంకారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని. అంటే ఒకప్పుడు డైరెక్ట్ ప్రాంతం పైన దాడి జరుగుతున్న క్రమంలో ఒకప్పుడు ప్రాంతం గురించే విభజన అయిన మనము ఇప్పుడు డైరెక్ట్ ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రజలు ఎవరైతే వారిపైన దాడి జరుగుతుంది. ఇటు భౌతికంగా కూడా దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది, అలాగే సోషల్ మీడియా వేదిక కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. అంతే దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే పాషం యాదగిరి కావచ్చు, ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, తొలిదశ మలిదశ రెండు ఉద్యమాలు చూసి సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న పాషం యాదగిరి పైన కావచ్చు, అండ్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వారిపైన కావచ్చు, ఇక్కడ పృథ్వీరాజ్ అన్న పైన కావచ్చు, ఇక్కడ తులసి చందు రీసెంట్గా మాట్లాడిన వారిపైన కావచ్చు, ఇట్లా ఈ విధంగా పిఓడబ్ల్యూ సందే కావచ్చు, ఎవరైతే మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతారు వాళ్ళందరిపైన ఈ విధంగా ట్రోలింగ్స్ కూడా అవుతుంది. అంటే ఏమనుకోవచ్చు ఈ విధంగా? అంటే ప్రాంతం పైన దాడి చేయలేక ఈ విధంగా వ్యక్తుల పైనకి వస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే దీనికి ఒక చారిత్రక కారణం ఉన్నది. ఏంటంటే తెలంగాణ రాకముందు ఇక్కడ ఎంత కష్టపడైనా మనం చదువుకోవాలి అన్న ఒక భావనతోటి తల్లిదండ్రులు వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా పిల్లలను చదివించడం లోపల వాళ్ళు సక్సెస్ అయ్యారు. వేలాది మంది విద్యార్థులు ఉస్మానియా తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయాల లోపల పీజీలు తర్వాత పిహెచ్డీలు చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని కాపాడడం కోసము ఆ చదువులను ఉద్యమం కోసం కేటాయించగలిగిర్రు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం కోసం కష్టపడగలిగిర్రు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు అనుకున్న లక్ష్యం ఒకటి నెరవేరిన తర్వాత ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అట్లాంటి వాతావరణం ఏర్పడ్డది. అనుకున్న లక్ష్యం నెరవేరింది కదా. ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత చాలా మంది అప్పటి వరకు యాక్టివ్ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, తర్వాత గాయకులు కావచ్చు, కవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సైలెన్స్ అయిపోయారు. అప్పటి వరకు కష్టపడ్డారు. అప్పటి వరకు తెల్లారు లేతే అటు రుకాలే ఇటు రుకాలే, లాఠీ దెబ్బలు తినాలి, రబ్బర్ బుల్లెట్ల దెబ్బలు తినాలి, అన్నీ తట్టుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు కదా, భౌగోళికంగా ఏర్పడ్డది, లక్ష్యం నెరవేరింది అని అనుకున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యాలు ఉండొచ్చు, కాకపోతే దానికి పోరాట స్వరూపం వేరు. కానీ అప్పటి వరకు చేయాల్సినటువంటి పోరాటాన్ని ఆ సైలెన్స్ అనేది వచ్చేసింది. ఆ సైలెన్స్ లోపల సప్పుడు చేసింది కేసీఆర్. తెలంగాణ నేనే తెచ్చినా అన్నాడు. ఆ సైలెన్స్ లోపల సప్పుడు చేసింది అప్పుడు ఉన్నటువంటి బీజేపీ. ఆ సైలెన్స్ లోపల సప్పుడు చేసింది చాలామంది స్వార్థ రాజకీయ నాయకులు. వీళ్ళు సపోర్ట్ చేసిర్రు. తెలంగాణలో ఉన్నటువంటి మనకు ఒక అది ఉండే, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చిర్రు అని చెప్పి స్వతంత్రోద్యమంలో అంటే ప్రాంతేతర దోపిడీదారులు పోయి ప్రాంతపు దోపిడీదారులు వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత ఎట్లయినా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి కొన్ని సరిహద్దులు ఏర్పడతాయి. ఆ రాష్ట్రము ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంతో కొంత కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ భూములకు కొంచెం వాల్యూ వచ్చింది. భూములకు వాల్యూ వచ్చిన తర్వాత కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత నుంచి ఏమైందంటే అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు లేవు. యువత కంప్లీట్గా ఎట్లయిపోయిందంటే ఎప్పుడైతే ఎట్ ద సేమ్ టైం 2014 నుంచి సోషల్ మీడియా యొక్క ప్రభావం కూడా పెరిగింది. వివిధ కోణాల లోపల మనము ఎందుకు ఇట్లా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ సోషల్ మీడియా లోపల స్పెక్యులేషన్స్, అప్పటి వరకు ప్రగతిశీల భావాలతో ఆలోచించగలిగినటువంటి యువత అప్పటి నుంచి ఏం జరిగింది, సోషల్ మీడియా